మువ్వా మంగన్నకు చెందిన అసైన్డ్ భూములను పెత్తందారుడు కోనాల తమ్మిరెడ్డి ఆక్రమించడాన్ని నిరసిస్తూ మువ్వా మంగన్న కుటుంబానికి ఆ భూములు తిరిగి అప్పగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజనల్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించి అనంతరం ఆర్టీఓకి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఆర్టీఓ సానుకూలంగా స్పందించి విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజబాబు మాట్లాడుతూ 1983 సంవత్సరంలో బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామానికి చెందిన మువ్వా మంగన్నకు మిలిటరీలో చేసినందుకు కాపవరం పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 150లో 5 ఎకరాల భూమిని ప్రభుత్వం అసైన్ చేశారని, మువ్వా మంగన్న తన కుమారులు కలిసి ఎత్తుపల్లాలను చదును చేసి జీడి మామిడి మొక్కలు నాటి సోలు మినుములు వంటి అపరాలను పండిస్తూ జీవించేవారన్నారు. మువ్వా మంగన్న చనిపోయిన తర్వాత తన కుమారులు ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవించేవారన్నారు. ఆ ప్రాంతంలో గ్రావెల్ రేట్లు పెరగడంతో ఆ భూమిలో మైనింగ్ చేయడానికి ఎలాగైనా ఆ భూములను కాజేయాలనే దుర్బుద్ధితో లీజు పేరుతో ఆ భూముల్లో ప్రవేశించి తప్పుడు రికార్డులు సృష్టించి అక్రమంగా తన పేరుతో ప్రభుత్వ రికార్డులు నమోదు చేయించుకున్నారని విమర్శించారు. తన డబ్బు మంది పలుకుబడి ఉపయోగించి రికార్డులు తారుమారు చేశారని ఆరోపించారు. జిల్లా బిక్కవోలు మండలం కాపారం గ్రామం పంచాయతీ పరిధిలో సర్వే నెంబరు 150లో సుమారు 5 ఎకరాల భూమిని అదే మండలానికి సంబంధించి బలభద్రపురం గ్రామానికి చెందిన మువ్వా మంగన్నకు మిలిటరీ కోటాలో 1983 సంవత్సరంలో సుమారు 5 ఎకరాల భూమిని ప్రభుత్వం వారు అసైన్ చేసి ఉన్నారు. ఆ భూమిని మువ్వా మంగన్న వారి కుమారులు కలిపి అందులో ఉన్నటువంటి ఎత్తుపల్లాలను సదును చేసి జీడి మాడు మొక్కలు వేసి అంతర్పంటగా మరి మినుములు సోళ్ళు వంటి ఆపరాలను పండిస్తూ వాళ్ళు జీవనం సాగించేవారు. మా మువ్వా మంగన్న మరణం అనంతరం వారి కుమారులు ఆ భూమిని స్వాధీనంలో పెట్టుకుని మరి దాంట్లో ఈ ఆపరాలు పండించుకుంటూ సాగు చేసుకుంటున్న క్రమంలో వాళ్ళు ఆ భూమిని సాగు చేసుకున్నటువంటి సందర్భంలో కాకినాడ జిల్లా పెదపూడి మండలం జీ మామిడాడు గ్రామానికి చెందినటువంటి పెత్తందాడు అయినటువంటి కోనాల తమ్మిరెడ్డి గారు కళ్ళు ఆ భూమి పడ్డాయి. ఇటీవల ఆ బిక్కవోలు మండలంలో సంబంధించి మెట్ట ఏరియా అంతా కూడా గ్రావెల్ రేట్లు విపరీతంగా పెరిగిన సందర్భంలో ఆ భూమిపై ఈ యొక్క తమ్మిరెడ్డి గారి కళ్ళు పడి వాళ్ళ యొక్క ఆర్థిక లోటును అంటే వాళ్ళ పేదరికాన్ని ఆసరా చేసుకుని వాళ్ళకి లీజు పేరు మీద ఆ భూమిలో ప్రవేశించి ఆ భూమిలో అక్రమంగా మరి తన పేరుని అడంగల్లో రిజిస్టర్ చేయించుకుని ఆ భూమి మీదకి మువ్వా మంగన్న కుటుంబీకులైనటువంటి వారసులైనటువంటి వారిని రానివ్వకుండా అడ్డుకుంటూ ఉన్నాడు. ఆయన పలుకుబడిని డబ్బుని ఉపయోగించి పోలీస్ యంత్రాంగాన్ని అలా అధికారులను కూడా మేనేజ్ చేసుకుని ఈ యొక్క మువ్వా మంగన్న కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ భూమి మీదకి వెళ్లకుండా మరి అడ్డుకుంటూ ఉన్నాడు. చాలా దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గం. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి రాజమండ్రిలో ఆర్డీఓ వారి కార్యాలయం వద్ద ధర్నా చేసి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు మరి సానుకూలంగా స్పందించి మరి దాని మీద సమగ్ర విచారణ జరిపించి తగు న్యాయం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి హామీ మేరకు ఆర్డీఓ గారు తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘంగా మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో దీన్ని ఉద్యమంగా మలిచి ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాను. నా పేరు వల్లూరి రాజబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు.